తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి. ఈ కొటేషను పాకిస్తాన్ కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఏమో ఇండియాలో ఆడమన్నారు, సరే పోన్లే అని చెప్పి శ్రీలంక పంపిస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడమన్నారు. బంగ్లాదేశ్ని మీ ఆటలు సాగవని బయటికి టోర్నమెంట్ నుంచే బయటికి పంపిస్తే బంగ్లాదేశ్ని పంపిస్తారా, మేము ఇండియాలో మ్యాచెస్ ఆడము అన్నారు. సరే ఇండియాలో మ్యాచెస్ ఆడమన్నారు కదా అని చెప్పి దాని గురించి మళ్ళీ కొన్ని రోజులు తన్నుకు చేస్తే ఇప్పుడు సైలెంట్గా టోర్నమెంట్ ఆడతాం కానీ ఇండియాతో మ్యాచ్లు ఆడమంటున్నారు. అంటే ఏంటి, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ఒక బజ్ క్రియేట్ చేసి, ఒక టెన్షన్ వాతావరణం సృష్టించి, అంటే మా వల్లనే రెవెన్యూ వచ్చేస్తుంది ఐసీసీకి, సో మేము ఎలా అయినా ఆడుకుంటాం, మ్యాచ్ గ్రౌండ్లోనే కాదు బయట కూడా ఆడతాం, అన్నీ పూసి పొలిటికల్ రంగులన్నీ క్రికెట్కి పూసి జనాలందరినీ ఒక టెన్షన్, ఒక సందిగ్ధమైన సిచ్యువేషన్లోకి ఐసీసీని, జనాలని, అటు పాకిస్తాన్ ఫ్యాన్స్ని, అటు ఇండియన్ ఫ్యాన్స్ని అందరినీ టెన్షన్లో పెట్టి కాసేపు టైంపాస్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. పాకిస్తాన్ కనుక ఇండియాలో కాకపోయినా శ్రీలంకలో T20 వరల్డ్ కప్లో ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్కే లాస్, ఇంకెవ్వరికీ లాస్ లేదు, ఇండియాకి అసలే లాస్ లేదు. ఎందుకంటే ఇండియా అసలు పాకిస్తాన్తో ఆడకపోతేనే మంచిది అనుకుంటుంది. కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచెస్ పాకిస్తాన్కి అవసరం, అలాగే ఐసీసీకి అవసరం. బీసీసీకి అయితే ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇండియా ఎక్కడ ఆడినా, ఎవరితో ఆడినా అదే ఫ్యాన్షిప్ ఉంటుంది, అదే వ్యూవర్షిప్ ఉంటుంది, అదే స్పాన్సర్షిప్ ఉంటుంది. కానీ ఈ స్పాన్సర్షిప్స్, వ్యూవర్షిప్స్ కోల్పోయేది పాకిస్తాన్. ఆల్రెడీ బంగ్లాదేశ్ వందల కోట్ల రూపాయలు నష్టపోయి ఇంట్లో కూర్చున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఏదో ఒక డ్రామా సృష్టిద్దాం, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు టోర్నమెంట్ మానేస్తే మొత్తం ఇప్పుడు ఇది కూడా ఈ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా ట్విట్టర్లో ఒక మెసేజ్ పడేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అంటే అందరు తన్నుకోండి అన్నట్టు ఒక మెసేజ్ పడేశారు ట్విట్టర్లో. దాన్ని చూసుకుని మరి ట్విట్టర్లోనే వీళ్ళు సమాధానం ఇచ్చారు. అంటే ట్విట్టరా వేదిక, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. అఫీషియల్గా మీరు వచ్చి మీకు నిజంగా ఆడడం అనుకుంటే నువ్వు ఐసీసీకి లెటర్ రాయాలి కదా. ఆ లెటర్ రాశారా? రాయలేదు. లెటర్ రాయకుండా కూర్చుని ట్విట్టర్ వాడుకుని మెసేజ్లు పెట్టి జనాలందరినీ టెన్షన్, అంటే అక్కడ స్పాన్సర్స్ని, అక్కడ బ్రాడ్కాస్టర్స్ని అందరినీ టెన్షన్ గురి చేసి కాసేపు డ్రామా చేద్దాం, మేము రావు ఏంటిది చిన్నపిల్లల ఆటలాగా మేరావు అని చెప్పి కాసేపు ఆట ఆడించి చివరి ఆఖరికి నోరు మూసుకుని శ్రీలంకలో కొలంబోలో చచ్చినట్టు ఇండియాతో మ్యాచ్లు ఆడతారు. ఇది తథ్యం. చూడండి, ఇండియా టోర్నమెంట్ ఆడమన్నారు, వస్తున్నారా, ఆడుతున్నారా, ఇండియాతో ఆడమంటారు, ఆడతారు. ఇదే జరుగుద్ది. కావాలంటే మీరు చూస్తున్నాండి.